గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ఓం భవ స్వాహ. హ్రీం శ్రీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీం. భారతీయ ఆధ్యాత్మిక పునర్వికాస గురించి మనం చేసేటువంటి ప్రయత్నాలలో దేవాలయాలు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించబోతుంది. మామూలుగా దేవాలయాలు ఇప్పుడు ఉన్నటువంటి కాకుండా రాబోయేటటువంటి రోజులలో 7 ప్రముఖమైనటువంటి దేవాలయాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ 7 దేవాలయాల యొక్క సూక్ష్మీకరణ రూపమే అంచేత ఆ 7 దేవాలయాలు ఏంటో అర్థం చేసుకోండి. ఆ 7 దేవాలయాలకి కావలసినటువంటి ఉపాసనా విధి విధానాలు మీకు నేర్పబడుతున్నాయి. అంచేత మళ్ళా మీరు ఆ పురుష సూక్తం చదువుకుంటున్నారు, ఆ శ్రీ సూక్తం చదువుకుంటున్నారు, ఆ మంత్రపుష్పం చదువుకుంటున్నారు అనే భ్రమం మర్చిపోండి. మీరు చాలా కొత్తదైనటువంటి విషయాలు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వేదాలు నిత్య నూతనమైనవి, శాశ్వతమైనవి, సనాతనమైనవి కూడా. ఆ కాలంలో అలా ఉపయోగించుకున్నాం, ఈ కాలంలో ఎలా ఉపయోగించుకుంటున్నాం, రేపు రాబోయేటటువంటి కాలంలో ఎలా ఉపయోగించుకోబోతున్నాము అనేటటువంటి మీరు నేర్చుకోబోతున్నారు. ఎందుకు ఇది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే, రేపు ఆ దేవాలయాన్ని ఆ సూర్యకిరణ రంగులతోనే పిలిచేటటువంటి సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది. ద రెడ్ టెంపుల్, ద ఎల్లో టెంపుల్, ద బ్లూ టెంపుల్, ద వైలెట్ టెంపుల్, అలాంటి కొన్ని టెంపుల్స్ అమెరికాలో ఆవిర్భవించాయి కూడా. ఆవిర్భవించడమే కాకుండా ఆ దేవాలయాలలో ఉండేటటువంటి ఆ మానసిక చైతన్యం ఏ విధంగా మారుతుందో కూడా వాళ్ళు రికార్డు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత చేసినా మ్లేచ్చులే. అది వాళ్ళని కించపరచడానికి నేను వాడటం లేదు. వాళ్ళ జెనెటిక్ కోడ్ లో మనకున్నటువంటి అవగాహన ఉండదు వాళ్ళకి. ఎంత చెప్పుకున్నా షట్చక్రాలన్నా, పురుషుడు అన్నా, శ్రీ విద్య అన్నా, మంత్రము అన్నా, కర్మ సిద్ధాంతం అన్నా మనకున్నటువంటి అవగాహన వాళ్ళకి ఉండదు. పెద్ద పండితులం కాకపోవచ్చు మనం, కానీ పునర్జన్మని మనం గుడ్డిగా నమ్మేస్తాం. ప్రారంభ కర్మల వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే ఎంత బాధనైనా మనము చాలా సులభంగా అనుభవించగలం. ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి లేదు. మరి ఈ బ్యాక్గ్రౌండ్ గురించి దానికి ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? పురుష సూక్తం, శ్రీ సూక్తం చదువుకుంటున్నప్పుడు ఈ భారతీయత అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని గుర్తుంచుకోండి. 2 ఫండమెంటల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ రెండింటిని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ సృష్టి అంతా కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది మనకి తెలిసినంత వరకు. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు మనం చెప్పేది మన గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ అబ్సల్యూట్ ట్రూత్ ఏంటో మనకు తెలియదు. మొత్తం ఈ సౌర కుటుంబము, మన పృథ్వీ, మిగతా గ్రహాలు, మిగతావన్నీ, మిగతా ప్రాణికోటి, మిగతా గెలాక్సీస్ అవి ఏమవుతాయో మనకి తెలియదు. కానీ ఈ సూర్యుడు లేకపోతే మనం ఉన్నాం. కానీ ఆ సూర్యుడు చైతన్యవంతుడు, శక్తివంతుడు. తనకి తానుగా ఒక విశేషమైనటువంటి యోగ విద్యను అనుష్ఠింపచేస్తూ తన యొక్క ప్రణాళిక ప్రకారము తను ఎదుగుతున్నాడు.
తను ఎదుగుతున్నాడు కాబట్టి తనతో పాటు తన చుట్టూరా ఆవహించి ఉన్నటువంటి ఈ గ్రహాలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. ఓ ఫ్యాక్టరీ ఎవడో పెట్టాడు, వాడు ఎందుకు పెడతాడు? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లాభాల కోసం పెట్టాడు. వాడు పెట్టేది వాడు ఎదుగుదానే పెడతాడు. కానీ ఏ ఊళ్ళో అయితే వాడు ఫ్యాక్టరీ పెడతాడు, ఏ స్థలంలో అయితే వాడు ఫ్యాక్టరీ పెడతాడో దాని చుట్టూరా శాటిలైట్ ఇండస్ట్రీస్ గ్రో అవుతాయి. అలాగా సూర్యుడి యొక్క పరిణామ క్రమము, సూర్యుడికి ఈ పరిణామ క్రమాన్ని యోగ విద్యని నేను చెప్పాను అని చెప్తాడు పురుషుడు. ఆ భావం అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. చాలా మందికి ఇంకా పురుషుడు అనేటటువంటి పదం అర్థం కావటం లేదు. పురుషుడు అనేటటువంటి ఒక చేతనత్వం అనుకోండి, ఒక వ్యక్తి అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, అభ్యంతరం లేదు. వాడు ఏం చేశాడు? మనం ఇప్పుడు చదువుతున్నటువంటి యోగ విద్యను మానవ సమాజంలో ఏ యోగ విద్యను అయితే అభ్యాసం చేసుకోబోతుందో ఆ యోగ విద్యను ఎప్పుడో సూర్యుడికి చెప్పాడు. ఎప్పుడు? సూర్యుడు ఖనిజ రూపంలో ఉన్నప్పుడు. సూర్యుడు కూడా ఇప్పుడు ఖనిజ రూపంలో ఉన్నటువంటి పరిణామ క్రమంలో మారుతూ 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 ఇప్పుడు సూర్యుడు అయ్యాడు. అంటే అది ఎన్ని యుగాల కిందట జరిగిందో మనకు తెలియదు. అప్పుడు యోగ విద్య సూర్యుడికి బోధింపబడింది. బోధ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ప్రస్తుతం మన కంటి ముందు ఉన్నటువంటి సూర్యుడుగా అందరికీ వెలుగునిస్తూ, అందరికీ ఆహారాన్ని ఇస్తూ, అందరికీ తన శక్తిని నింపుతూ ఏం చేస్తున్నాడు? తన పరిణామ క్రమంలో తను ఎదుగుతున్నాడు. అది అర్థం చేసుకోండి. మీకోసం సూర్యుడు లేడు, మీరు కూడా ఉన్నారు కనుక ఓకే. కానీ సూర్యుడు ఏం చేస్తున్నాడు? తన పరిణామ క్రమంలో తను చేయవలసినటువంటి ఏదో చేసుకుంటున్నాడు. సూర్యుడికి కూడా పరిణామ క్రమం ఉంది అని అర్థమైనప్పుడు, సూర్యుడికి కూడా ఈ పరిణామ క్రమాన్ని కావాల్సినటువంటి యోగ విద్య ఎవరో ఒక చేతనత్వం ఇచ్చింది అని మనం అర్థం చేసుకుంటే ఆ చేతనత్వాన్ని పురుషుడు అంటాం మనం. తేడా అర్థమవుతుంది కదా. పురుషుడు అంటే ఎవరు? నిజంగా శ్రీకృష్ణుడు పురుషుడా, సూర్యుడు పురుషుడా? వీళ్ళెవరు పురుషుడు కాదు, వీళ్ళందరూ ఆ పురుషుడు యొక్క ఈక్వల్స్. అసలైనటువంటి పురుషుడు అతను. సూర్యుడు ఉంటే మన క్రియాకలాపాలన్నీ జరుగుతున్నాయి. సుఖంగా ఉంటాం, మనం దుఃఖంగా ఉంటాం. శనిగ్రహం పనిచేస్తూ ఉంటుంది, భయంకరమైనటువంటి పనులు. గురుగ్రహం తను ఇవ్వాల్సినటువంటి జ్ఞానం ఇస్తూ ఉంటుంది. శుక్రగ్రహం తను ఇవ్వాల్సినటువంటి శాంతిని, తనకు కావాల్సినటువంటి సుఖాలను, లగ్జరీస్ ని ఇస్తూ ఉంటుంది. కానీ ఇవేమి సూర్యుడికి పట్టవు. సూర్యుడికి అనవసరం కూడా. మనం ఎదిగినా ఒకటే, ఎదకపోయినా ఒకటే. శనిగ్రహంలా ప్రవర్తిస్తూ ఉంటే, శుక్రగ్రహంలా ప్రవర్తిస్తూ ఉంటే సూర్యుడు ఏమైనా అంటున్నాడా? ఏం పట్టించుకోవటం లేదు. కానీ సూర్యుడు లేకపోతే ఇవేమీ ఉండవు. అది కర్మఫల త్యాగం అంటే. మీరు కూడా అలా జీవించండి. సూర్యుడు ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో మీరు కూడా మీ నిత్య జీవితంలో అలా జీవించటం ముందు అలవాటు చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. సుఖంగా ఉంది ఓకే, దుఃఖంగా ఉంది ఓకే, అవమానింపబడ్డాం ఓకే, చాలా సుఖంగా ఉంది ఓకే, సుఖంగా లేదు ఓకే. ఇందువల్ల యోగ విద్యను నేర్చుకోవడానికి ఈ మానసిక స్థితి అవసరం. కానీ ఈ మానసిక స్థితి యోగ విద్య కాదు. మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది మానసిక స్థితి యోగ విద్యకి అనుకూలంగా ఉంటుంది. సంగీతం నేర్చుకునే వాళ్ళు కాశీలో నేను చూసేవాడిని. చల్లటి నీళ్ళల్లో దిగేవాళ్ళు, మట్టి కుండ ఒకటి పట్టుకుని దాన్ని కౌగలించి ఊగుతూ ఉండేవారు. వాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు అలా ఊగుతున్నారు. తర్వాత మా తాతగారు చెప్పారు అది దానివల్ల గొంతుక బాగా లైన్ లో పడుతుంది అని. మనకేమనిపిస్తుంది? అది పిచ్చివాళ్ళు ఏమైనా బుద్ధి ఉండే వాడికి హాయిగా పడుకోక చల్లగా మధ్య బ్రాహ్మీ ముహూర్తంలో చల్లగా మనసు కనిపించేది కాదు. అక్కడ కూర్చొని వాడు కుండలో పట్టుకుని కౌగులించుకొని కూర్చునేవాడు గమ్మలో. చచ్చినట్టు మనకు వచ్చేది. ఆ ఉణుకుతో ఏమయ్యేది? వాడు ఒకరికి కావాల్సినటువంటి స్వాధీనంలోకి వచ్చేది. మీరు అది అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా మీ జీవితాలలో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా మిమ్మల్ని యోగ విద్య వైపుకు తోయటానికి మాత్రమే జరుగుతాయి తప్ప ఇంకో సంఘటనలకి మీకు విలువ లేదు. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవచ్చు, పెద్ద సైంటిస్ట్ అయిపోవచ్చు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవచ్చు, మీరు ఏదైనా అయిపోవచ్చు. అవేమి పట్టుకురావు, ఏమీ అక్కడికి రావు మీకు. అక్కడికి వచ్చేది ఏది? ఈ మానసిక స్థితి. కానీ వాడు ఆ గంగా నదిలో దిగిపోయి కుండని కావాలని నుడుతూ కూర్చున్నాడు. సరిగా 10 నిమిషాలు నేర్చుకోలేదు వాడు.
ఏమైనా లాభం ఉంటుందా? ఏం లాభం ఉండదు. అది నేర్చుకుంటూ ఈ కర్మఫల త్యాగాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే లాభం ఉంటుంది తప్ప, యోగ స్థితి సాధన మీరు చేయకుండా కర్మఫల త్యాగం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మాస్టర్ అంటే ఆ మానసిక స్థితి ఇంకో టైం ఎప్పుడు ఉపయోగపడుతుంది. చేసినటువంటి ప్రయత్నం మీకు ఎప్పుడు నష్టపోదు, కానీ చేసేటటువంటి ప్రయత్నం ఏదో కొంచెం తీవ్రంగా చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ లో దేవాలయాల యొక్క నిర్మాణంలో సూర్యకిరణాల ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. రేపు ఆ దేవాలయాలలో రేపే పేపర్లో పడవచ్చు, అది చాలా దగ్గరగా ఉంది. మానవ జాతి కొంచెం కళ్ళు అటు తిప్పాలంటే, అంటే మానవ జాతి యొక్క సంప్రజ్ఞాత సమాధి అయితే వెళ్ళాలి, సూర్యకిరణాల వైపు వెళ్ళాలంటే వెళ్తే కనిపించేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ దేవాలయంలోకి వెళ్ళి పురుష సూక్త మంత్రాలతో శ్రీ సూక్త మంత్రాలతో మీరు కనుక పూజ చేస్తే అక్కడ ఎరుపు రంగు దేవత ప్రత్యక్షం అవుతుంది, మీతో మాట్లాడుతుంది. కానీ మాట్లాడాలి దేవత మీతో అంటే దేవతల భాష మీకు అర్థం కావాలి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. నేను మాటలు దంచేస్తాను, లెక్చర్ల మీద లెక్చర్లు కొట్టేస్తాను అంటే దేవతలకు అర్థం కాదు. వాడికి అర్థమయ్యేటటువంటి భాష ఏంటి అంటే మౌనంగా ఉండేటటువంటి భాషే. మరి మౌనంగా ఉండేటటువంటి భాష ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ వేదాలు మీకు ఉపయోగపడతాయి. వేద సూక్తాన్ని మీరు ఎంత మననం చేసుకుంటే అంత జ్ఞానం వస్తుంది. కానీ అక్కడ ఉండేది ఆ 24 అక్షరాలే. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలే. మనం అనుగ్రహమాల మంత్రంలో ఏం చేసాం? 50 అక్షరాన్ని పెట్టాం. ఏంటి తేడా అక్కడ? గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలు కాలం గురించి మీకు చెప్తే 24 గంటల గురించి, అనుగ్రహమాల మంత్రంలో ఉన్నటువంటి 50 అక్షరాలు మీ శరీరంలో ఉన్నటువంటి 50 శక్తి దళాల గురించి చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ 50 శక్తి దళాలు మళ్ళా సూర్యకిరణ నిర్మితాలే. ఎరుపు రంగు 4 దళాలతో ముగించి ఉంటుంది, కాషాయ రంగు 6 దళాలతో, పసుపు రంగు 10 దళాలతో. ఇది అర్థమవుతుంది కదా. అంచేత ఆ సూర్యకిరణ విజ్ఞానాన్ని ఈ పురుష సూక్తము శ్రీ సూక్తం ద్వారా మనం ఎలా పట్టుకుంటున్నాము అన్నది అర్థం చేసుకుంటే ఆ రెడ్ టెంపుల్, ఆ గ్రీన్ టెంపుల్, ఆ ఎల్లో టెంపుల్ ఇక్కడ దిగుతుందేమో. దింపడానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా తయారైపోయింది. అసలు ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు అవి కనుక మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాని గురించే జరుగుతున్నాయి అవంతా కూడా. కానీ ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళిపోతారేమో. ముందు బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా లేకుండా దేవతల జోలికి వెళ్ళారనుకోండి, షాక్ కొడుతుంది. ఎందుకంటే దేవతలకి జ్ఞానం ఉండదు, బుద్ధిహీనులు దేవతలు. అంచేత దేవతలకి మళ్ళా విష్ణువు ఎవడో వచ్చి వాళ్ళని విడిపిస్తూ ఉండాలి, లేకపోతే రావణాసుడి చేతిలోకో ఎవడి చేతిలోకి వెళ్ళిపోతారు. నిజంగా వాళ్ళకి బుద్ధి ఉంటే రావణాసుడి దగ్గరికి ఎందుకు పోతారు వాళ్ళు? అంచేత ఆ ప్రమాదం ఉంది. అందులో మనకి మన స్వార్థపరమైనటువంటి కోరికల పరంపర ఏమీ తక్కువ లేదు. అంచేత మళ్ళా వాళ్ళని మిస్యూజ్ చేశామనుకోండి, వేద విజ్ఞానాన్ని స్థాపించిపోయి రావణాసుడి సామ్రాజ్యాన్ని స్థాపిస్తామేమో అని అనుమానం. అంచేత ఈ ప్రమాదం అందరి దగ్గర ఉంది. అంచేత గురువులు చాలా తెలివైన పని చేసి ఏం చేశారంటే దాన్ని కీలకం చేసి పారేశారు. సవ్యమైనటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వ్యక్తులకి తప్ప, లేకపోతే అది పలగకుండా ఉండుగాక అనేటటువంటి కీలకం చేసేసారు. కనుక మీకు ఈ గొడవలంతా వస్తున్నాయి. లేకపోతే మీరు ఈ పురుష సూక్తం శ్రీ సూక్తం లేకుండానే చదివిస్తూ వచ్చేసేవాళ్ళేమో. ఇది రాకుండా అది పలకదు. పురుష సూక్తం శ్రీ సూక్తం మంత్రాలే ఇంపార్టెంట్. మళ్ళా అర్థం చేసుకోండి, మంత్రాల గురించి మాట్లాడటం లేదు, ఆ మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నా. కానీ పురుష సూక్తం చదువుకుంటూ ఆ మానసిక స్థితి తెచ్చుకోవడం హిందువులకి చాలా తేలిక. మనం ఆ విధంగా అదృష్టవంతులం, ఇంకో విధంగా దురదృష్టవంతులం. ఎందుకంటే ఈ మానసిక స్థితి తెచ్చుకోవచ్చు అని తెలిసినా కూడా ఆ మానసిక స్థితి తెచ్చుకోం. దీన్ని మనసులో గుర్తుంచుకుని పురుష సూక్తంలోని మంత్రాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి మళ్ళీ ప్రయత్నించండి. అవే మంత్రాలను నేను తిప్పి చెప్తున్నాను. ఇంచేత ఆవాహన మంత్రము, ఆసన మంత్రము, పాద్యానికి ఉపయోగపడేటువంటి మంత్రం, ఈ 3 మీకు కంట్రోల్లోకి వచ్చేస్తే మిగతా అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. మీరేం చేయక్కర్లే. ముందు సీటు సంపాదించేసుకున్నాం అనుకోండి కాలేజీలో, ఇంకా కూడా ఏముంది, మిగతా అన్నీ అదే వస్తాయి. అంచేత ఆసనం, అంచేత అదే తిప్పి చెప్తున్నాను కానీ చెప్పినట్టు చెప్పటం లేదు. కనుక ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అద్య తిష్టోదశాంగులం. ఒక చేతనత్వం ఉన్నది. ఆ చేతనత్వాన్ని మనం పురుషుడు అన్నాం. ఆ చేతనత్వం ఏం చేస్తుంది? మీకు ఏది అవగాహన అయినా
వాటన్నిటికీ ఉత్పత్తి కారణం అదే. సూర్యుడు కనిపిస్తే సూర్యుడికి కూడా ఉత్పత్తి అదే. ఒక హైడ్రోజన్ పరమాణువు కనిపిస్తే దానికి ఉత్పత్తి అవటానికి కూడా కారణం అదే. ఒక సింహం కనిపిస్తే ఆ సింహం యొక్క ఉత్పత్తి కారణం కూడా అదే. ఈ సంపూర్ణ సృష్టిని కనుక మీరు అలా విస్తరింపజేసుకుని, ఈ సృష్టి యొక్క ఫ్రాంటీర్స్ అంటామే, ఈ సృష్టి యొక్క అనంతమైనటువంటి ఆ ప్రాకారాన్ని కనుక మీరు వెళ్ళిపోగలిగితే, దీని అంతటినీ కూడా ఆదరించి ఏముంటుంది అంటే ఆ చేతనత్వం ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది ఆ చేతనత్వం? గవర్నమెంట్, ప్రిన్సిపాల్ యొక్క ఎఫెక్ట్ ఒక కాలేజీ మీద, ఒక స్టేట్ మీద ఉన్నట్టు. గవర్నమెంట్ యొక్క చెయ్య ప్రతి చోట విస్తరించి ఉంటుంది, మీకు కనిపించినా కనిపించకపోయినా. గవర్నమెంట్ కావాలనుకుంటే సర్వమావృత్య తిష్టతి, మీ ఇంట్లో మూడు ఉన్నటువంటి పదార్థం మీద కూడా ఇది నాది అనొచ్చు గవర్నమెంట్ రేపు ఒక జీవో పాస్ చేసేసి. ఇంచేత ఇదంతా కూడా తనే ఆవరించుకుని ఉంది కనుక ఆ పురుషుడు మన యొక్క 10 ఇంద్రియాలను ఆవరించుకుని, మన యొక్క శరీరాలని ఆవరించుకుని కూడా ఉన్నాడు. ఈ సంపూర్ణ ప్రపంచాన్ని కూడా ఆవరించుకుని ఉన్నాడు. ఇది ఆవాహన. అంచేత నన్ను మాత్రమే ఆవరించుకుని ఉన్నాడు ఆ పురుషుడు కాదు. నిన్ను ఆవరించుకుని ఉన్నాడు, వాణ్ణి ఆవరించుకుని ఉన్నాడు, పృథ్వీ గ్రహాన్ని ఆవరించుకుని ఉన్నాడు, సంపూర్ణ గ్రహ మండలాన్ని ఆవరించుకుని ఉన్నాడు. ఇంకా మనం మాట్లాడితే ఈ గెలాక్సీస్ ఏవేవో కనిపిస్తున్నాయో వాటన్నిటినీ ఆవరించుకుని ఉన్నాడు. కానీ వీటన్నిటినీ ఆవరించుకుని ఎక్కడున్నాడు? అద్యతిష్ట దశాంగులం. కానీ ఇంతలాగా ఆవరించి ఉన్నటువంటి ఆ విశేషమైనటువంటి పురుష శక్తి కూడా ఈ 10 ఇంద్రియాల ద్వారా కంట్రోల్ అయిపోతుంది. మన టీవీలో అనేక ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, వందల ఛానల్స్ వస్తాయి, రేపు మిలియన్స్ ఆఫ్ ఛానల్స్ రావచ్చు. కానీ ఎందులో ఇరుక్కుపోతాయి? ఆ టీవీలో ఇరుక్కుపోతాయి. ఇంకా చిన్నది అవుతుందేమో టీవీ, రేపు పెద్దదవుతుంది గ్యారంటీగా. ఇంతగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ పురుషుడు ఎక్కడున్నాడు? కరెక్ట్ గా మన హృదయంలో స్థాపించబడి ఉన్నాడు. తర్వాత పురుష ఏ వేదగం సర్వం, ఇదంతా కూడా ఆ పురుషుడే. ఎవరు ఆ పురుషుడే? యద్భూతం యచ్చ భవ్యం, ఇది వరకు జరిగిందంతా కూడా ఆ పురుషుడే, రేపు జరగబోయేది కూడా ఆ పురుషుడే. మరి నువ్వెవరివి? నువ్వు కూడా పురుషుడే. అంతటా భూత భవిష్య వర్తమాన కాలాలలో మనకి కనిపిస్తున్నదంతా కూడా ఆ పురుషుడు యొక్క శక్తి. పురుష ఏ వేదం సర్వం, ఇదంతా కూడా ఆ పురుషుడే. ఏడు భవిష్యత్ కాలంలో యుగ యుగాల కంటే ముందు, ఇంకా ముందు ఎవరైతే ఉన్నాడో వాడు, రేపు రాబోయేటటువంటి యుగాల తర్వాత కూడా జరగబోయేటటువంటి వాడు కూడా ఆ పురుషుడే. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోండి మీరు. ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ భూతకాలం అనుకున్నాం మనం, కుడివైపు భవిష్యత్ కాలం అనుకున్నాం. నువ్వు ఇక్కడున్నావు, నువ్వు దీన్ని మార్చలేవు, దాన్ని మార్చలేవు కదా. జరిగిపోయిందని నువ్వు మార్చలేవు. రేపు జరగబోయేది కూడా పురుషుడే కనుక దాన్ని మార్చలేవు. మరి నువ్వేం చేయగలవు? చూస్తూ ఉండగలవు. అంతకంటే నువ్వేం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు నేనేదో చేయగలనని. యద్భూతం యచ్చ భమ్యం, నువ్వు కేవలము దానికి ద్రష్ట మాత్రమే తప్ప నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. చివరికి మహాభారత యుద్ధం జరిగిపోతుంది. ఇంకే ఉంది, నేనే యుద్ధం చేస్తున్నాను, నేను భీష్ముని చంపేయాల్సి వస్తుంది, ద్రోణుని చంపేయాల్సి వస్తుంది, మా తాత ముత్తాతలను అందరినీ చంపేయాల్సి వస్తుంది, నా బంధువర్గాలను అందరినీ చంపేయాల్సి వస్తుంది, 2 వైపుల బంధువర్గాలు చచ్చిపోతారు. ఇందుకు ఇదంతా జరగబోయేది ఆలోచించాడు. యద్భవ్యం, జరగబోయేది ఆలోచించాడు. ఆలోచించి ఆ పురుషుడికి చెప్పాడు, నీకు తెలీదు, నీకు అసలు ఏ జ్ఞానం లేదు, నువ్వు ద్రష్టగా ఉంటానంటావు, ఎంత కొంపలు అంటుకుంటాయో నీకు తెలుసా, ఇదైపోతుంది అదైపోతుంది, ఎనార్కిజం వచ్చేస్తుంది, కులభ్రష్టత్వం వచ్చేస్తుంది, పిల్లలు అనాథులైపోతారు, నానా రకాలైనటువంటి గందరగోళాలు జరిగిపోతాయి, అంతకంటే అడుక్కు తింటాం మేలు. చివరిగా కూడా చెప్పాడు, నాకు ఇదేమీ అక్కర్లేదు, నాకు ఇది వద్దు, వదిలేసి వెళ్ళిపోతాను. వదిలేసి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏమీ జరగదు, జరగవలసినది అదే. నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు అనేటటువంటి అపకీర్తి మాత్రం మిగులుతుంది తప్ప
జరిగేటటువంటి మహాభారత యుద్ధం ఆగదు. జరగవలసినటువంటి సంఘటన మీ జీవితాలలో, మహాభారతం అంటే మహాభారతమే కాదు, మీ జీవితాలలో కూడా జరగవలసినటువంటి సంఘటనలు ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతాయి. అది ఖచ్చితంగా ముందే ప్రీ డిటర్మిండ్ అని అనేక రకాలుగా మనం చెప్పుకుంటున్నాం కదా. చివరికి భీష్ముడు లాంటి ఇచ్చా మృత్యువు కలిగినటువంటి వ్యక్తి మృత్యువు కూడా ముందే నిర్ధారింపబడిందిగా, చూపిస్తారుగా. ముందే భీష్ముడు చనిపోయాడు. భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు వీళ్ళందరినీ నేను ముందే చంపేశానయ్యా, నువ్వు చేసేది ఉంది. ఎటు వచ్చి నేను కొండ మీద నుంచి చూస్తున్నాను కనుక నాకు తెలిసింది అక్కడ తర్వాత వాళ్ళు చచ్చిపోతారు ఆ రోడ్డు క్రాసింగ్ వరకు వచ్చాకని. నువ్వు ఇక్కడే చూస్తున్నావు కనుక వీళ్ళనేదో నువ్వు చంపబోతున్నావు అనుకున్నావు. యద్భూతం యచ్చ భవ్యం, ఈ మానసిక స్థితి చాలా అవసరం. రేపు రాబోయే రోజుల్లో సూర్యకిరణాలే దేవతల లాగా మీ ముందు ప్రత్యక్షం అవ్వాలి అంటే మీరు ఏదో చేస్తున్నారు, మీ వల్ల ఏదో జరిగిపోతుంది, మీరు ఏం కదపగలరు అసలు? మనకున్నటువంటి శక్తి ఎంత? ప్రకృతి ముందు ఉన్నటువంటి శక్తులలో గాలి గట్టిగా వస్తే ఎగిరిపోతాం, గట్టిగా వర్షం వేస్తే ఎగిరిపోతాం, గట్టిగా ఎండ వేస్తే పడిపోతాం మనం. ఇంకా వేస్తే మనకున్నటువంటి సామర్థ్యాలు అవి. ఈ సామర్థ్యాలతో నేను నా పిల్లల యొక్క భవిష్యత్తును కానీ, నా కుటుంబం యొక్క భవిష్యత్తును కానీ, దాన్ని కానీ మార్చగలను. అది వద్దు అనుకోవద్దు. మరేం చేయాలి? యుద్ధం చేయాలా వద్దా? యుద్ధం చేయాలి. మరి గందరగోళం అంతా ఎందుకు? మిలిటరీ ట్రైనింగ్కి వెళ్తే అర్థమవుతుంది గందరగోళం అంతా ఎందుకని. ట్రైనింగ్ క్యాంపులో 2:30 లేపుతారు వాళ్ళు, చావగొట్టి చెవులు మూస్తారు. అదిగో అక్కడ యుద్ధం జరుగుతుంది, నువ్వు బాయినెట్ పెరిగి పరిగెట్టి అంటాడు. నువ్వు గబగబ మూలల్లోంచి నా ఎందుకు అయ్యా పిచ్చివాడా, ఎక్కడ ఏముందని ఎందుకు నేను పక్క నుంచి తిరిగి వస్తాను అంటావా? నువ్వు ఎందుకను అంటే తప్పే. మరి అక్కడ అన్నప్పుడు ఇక్కడ ఎందుకంటే బాధ్యత నుంచి తప్పించుకుంటాను, నేను చేయవలసినటువంటి పనులు చేయను, నాకు ఇది కష్టంగా ఉంటుంది కనుక చేయను అని ఎందుకు అంటున్నావు? అదే మనం చేసేటటువంటి తప్పు. మనకి అవగాహన మనకి ఎలా ఉంది అంటే ఈ జీవితం అంతా నీకోసమే ఉంది అనుకుంటాం. నీకోసం ఏం లేదు. నీ లోపల ఒక చేతనత్వం ఉంది. ఆ చేతనత్వము తనకేదో అనుభూతి కావాలి. ఆ అనుభూతుల కోసం ఈ గందరగోళం పడుతుంది. అది నువ్వేమనుకుంటున్నావు? నాకు ఎండలో బయటకు వెళ్ళాలని లేదు, ఏసీలో పడుకుంటాను. దానికి అక్కడనే ఆ చేతనత్వాన్ని ఏసీ. అది ఏం కావాలనుకుంటామో. బ్యాంకులో మామూలుగా మేనేజర్ దగ్గర ఉన్నటువంటి సబ్ స్టాఫ్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏసీలోనే ఉంటాడు. నాకు తెలిసినటువంటి టాటా కంపెనీలో 80,000 అప్పుడు అతనికి జీతం, మరి ఇప్పుడు అంతా జీతం తెలియదు. అతను బ్లాస్ట్ ఫర్నెస్ ముందు పాపం నుంచి ఉండాలి. ఆయన కర్మ అది. నేను ఏసీ రూమ్ లో కూర్చుంటానంటే అతను 80,000 రావు. ప్లస్ అతని జ్ఞానానికి విలువ ఉండదు. అంచేత మీకున్నటువంటి జీవితంలో మీరు చదివిన చదువు, మీరు చదివినటువంటి ఉద్యోగాలకి అసలు విలువ లేదు. ఆత్మిక ప్రగతిలో, మనిషి ఎదుగుతున్నటువంటి ప్రగతిలో నీకు ఇంగ్లీష్ వస్తే ఎంత, రాకపోతే ఎంత, చదువు వస్తే ఎంత, రాకపోతే ఎంత, నువ్వు ఇంజనీర్ అవుతే ఎంత, కాకపోతే ఎంత, ఇదేం పనికి రావట్లా. ఏం పనికి వస్తుంది? దానికి కావాల్సినటువంటి అనుభూతులు ఏవో ఉన్నాయి. ఆ పురుషుడికి మన లోపల హృదయంలో ఉన్నటువంటి పురుషుడికి కావాల్సినటువంటి అనుభూతులు ఏవో ఉన్నాయి. వాడికి దాని తగినటువంటి ప్రయత్నంతోనే భూమి మీదకి వస్తాడు. మనం ఏం చేస్తున్నాం? వాడికి కావాల్సినటువంటి అనుభూతులు రాకుండా చూస్తున్నాం. మనం సుఖపడాలనేటటువంటి దానితో, కష్టాలు మనకి రాకూడదు అనేటటువంటి దానితో, మన ప్రణాళిక ఏంటో తెలియకుండా, మనం ఎందుకు పుడుతున్నామో తెలియకుండా, మనం ఎందుకు చస్తున్నామో తెలియకుండా మనం చేస్తున్నది ఏంటి అంటే ఆ ప్రణాళిక ఖచ్చితంగా అడ్డుతగుతున్నాం. మళ్ళీ ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. అందుకు ఎన్నిసార్లు నేను చెప్పేది, పుట్టాం మనం, ఫలానా తల్లిదండ్రులకు పుట్టాం, అది మన చేతిలో లేదు. ఖచ్చితంగా మనం ఎప్పుడో అప్పుడు చనిపోతాం. అది మన చేతిలో ఉందా? అది మన చేతిలో లేదు. అంటే స్టార్టింగ్ పాయింట్ మీ చేతిలో లేదు, ఎండింగ్ పాయింట్ మీ చేతిలో లేదు. మరి మధ్య ఉన్నది మీ చేతిలో ఉంది అని ఎందుకు అనుకుంటున్నావు? ఆ మూర్ఖత్వానికి జవాబు ఏంటి? ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. మరి ఇదంతా చేయాలా అక్కర్లేదా? చెయ్యాలి. ఇదంతా చెప్తాను కదా, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపులో వాడు పొడిచేస్తూ ఉంటాడు బాయినెట్ కొట్టి. అక్కడ ఏం లేదు, అక్కడ శత్రువు లేడు, ఏం లేదు. అలాగే నువ్వు పొడిచేస్తున్నావు. వాడు శత్రువు అనుకుని, వీడు మిత్రుడు అనుకుని కౌగులం చేసుకుంటున్నాం, వాళ్ళ పిల్లలు అనుకుని ఆనందించేస్తున్నాం. ఈ మానసిక స్థితి వాళ్ళని ద్వేషించడం చెప్పటంలే, వాళ్ళు నీకు సంబంధికులు అవునా కాదా అని చెప్పటంలే. చెప్తున్నది ఏంటి అంటే దేవాలయంలో మీరు కూర్చున్నప్పుడు ఈ పురుష సూక్తాన్ని మీరు ఉపయోగించుకుంటున్నప్పుడు ఈ మానసిక స్థితి ఉండాలి. ఈ మానసిక స్థితి లేకపోతే, ఉదాహరణ ఇచ్చారు కదా, అద్భుతమైనటువంటి సర్జన్, కానీ వాడు కొడుకు ఆపరేషన్ చేయలేడు. ఇంచేత నా కొడుకు అని అనుకుంటాడు కనుక.
ఆ భావం పోతే వాడికి చేయొచ్చు. దాన్ని ఎలా అంటే ఆ మానసిక స్థితి కావాలి, కానీ ఆ అనుబంధాలు పోగొట్టుకొని ఎప్పుడు చెప్పడం లేదు. ఆఖరి శ్రీకృష్ణుడు కూడా పేరేంటి? పాండవ పక్షపాతి. అంచేత మీలో ఆప్యాయతలు, మీకున్నటువంటి బంధాలు, మీకున్నటువంటి పోగొట్టుకోమని ఎవరు చెప్తున్నాడు? దేవాలయంలోకి మీరు ప్రవేశించినప్పుడు ఆ క్షణంలో మీరు మంచిపోవాలి. తల్లే పాఠం చెప్తుంది కాలేజీలో, అక్కడ మా అమ్మ అని పిలిస్తే అక్కడ షీజ్ ఎ టీచర్ దే. అంతే తప్ప క్లాస్ బయట కూడా టీచర్గా ప్రవర్తిస్తే మాధుర్యం పోతుంది. క్లాస్ రూమ్ లో తల్లిగా ప్రవర్తిస్తే అందం పోతుంది, సబ్జెక్ట్ యొక్క అందం పోతుంది. అంచేత దేవాలయాలలో మాత్రమే ఈ మానసిక స్థితి గురించి చెప్తే మన ప్రారంభం ఏంటంటే దేవాలయాల్లో ఆ మానసిక స్థితి ఉండదు. దేవాలయం బయట మన చేతకాంతనాన్ని కప్పించుకోవడానికి, మన ప్రయత్న లోపాన్ని కప్పించుకోవడానికి ఏం చెప్తామంటే ప్రారంభం అంటాం. ఆ ప్రమాదం రానివ్వకుండా చూసుకోండి. యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వచేశాన యదన్యేనా తిరోహతి. లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు, ఈ శరీరం పని చేయాలి అంటే ఆహారం లేకుండా ఈ శరీరము పని చేయదు. కానీ ఆ ఆహారాన్ని మనం తింటున్నాం. ఆ ఆహారాన్ని తిని మనం ఏం చేస్తున్నాం? దాన్ని శక్తి రూపంలో మార్చుకుంటున్నాం. అంచేత ఆహారం దేనికి ఉపయోగపడుతుంది? మనకి అమృతత్వానికి ఉపయోగపడుతుంది. మనం జీవించి ఉండటానికి ఉపయోగపడుతుంది అంటే ఆ ఆహారం వల్ల మనకి అమృతత్వం వస్తుందా లేదా? అంచేత అన్నం ఏమైంది? అమృతమే. ఆ ఈక్వేషన్ ఎంత అద్భుతంగా రేపు రాబోయేటువంటి మన ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు వస్తున్నారు, ఆయన బుక్ రాస్తున్నారు, అద్భుతంగా వచ్చింది ఆ పుస్తకం. 3-4 రోజుల్లో పబ్లిష్ అవుతుంది. అది మన భారతీయ ఫిజిక్స్. రేపు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చినా మీరు ఆశ్చర్యపోవక్కర్లే, కానీ ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూడండి. నోబెల్ ప్రైజ్ ఇచ్చినా వచ్చాడుగా. ముందు ఆయన పిహెచ్డీ చేశాడు, దాని తర్వాత ఫిజిక్స్ ప్రొఫెసర్ అయ్యాడు. 20 ఏళ్ల బట్టి లిక్విడ్ క్రిస్టల్స్ మీద 200 పైగా పేపర్స్ రాశాడు. రాసిన తర్వాత యూజీసీ ఆయనకి సంవత్సరానికి 30 లక్షల రూపాయలు ఇస్తుంది రీసెర్చ్ కి. నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న వ్యక్తికి 30 లక్షల రూపాయలు యూజీసీ గ్రాంట్ ఇవ్వాలంటే ఆయన వర్క్ ఏ స్టాండర్డ్ లో ఉంటుందో ఊహించుకోండి. అతన్ని ఎంత అవస్థపడుతున్నాడో చూడండి. అక్కడ ఆ మానసిక స్థితి అది అయిపోయాడు. మాస్టర్ ఇంకా మనం మీకు పని చేసుకుని దాని చెప్పండి, ఇది అయిపోయాక వెళ్తానే అంటాడు. ఆ మానసిక స్థితి. కానీ ఈ శ్లోకాలను ఉపయోగించుకుని, శ్రీ విద్యలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను ఉపయోగించుకుని ఆయన మొత్తం ఫిజిక్స్ మార్చేస్తున్నాడు. రేపు ఇక్కడ నుంచి వచ్చినటువంటి అదే కొత్త ఫిజిక్స్ అవుతుందేమో. ఎవరు చెప్పగలడు? అయితే మాకే లాభం మాస్టర్, ఇంకా దానికి నేనేం చెప్పలేను. అది కొత్త ఫిజిక్స్ అయితే మాకే లాభం అంటే ఇంక నేను చేయగలిగేది ఏంటి? నేను తూర్పు దిక్కుగా తిరిగి దండం పెట్టుకోవాలి. మాకేమైనా లాభం అవుతుందా అది చెప్పండి, కానీ అది కొత్త ఫిజిక్స్ అయితే ఏంటి అంటే నేనేం చేసేది? ఉతామృతత్వ ఈశాన. ఆ ఈశానుడు మన శరీరంలో ఉన్నటువంటి ఆ బిందువు ఖచ్చితంగా నాశరహితమైనవే, అమృతత్వం ఉన్నది, దానికి మృత్యువు లేదు అని మనం అంతా కూడా ఒప్పుకుంటున్నాం కదా. కానీ దానికి అమృతత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు తిన్న ఆహారం బట్టి వస్తుంది. నువ్వు ఆహారమే తీసుకోకపోతే ఈ శరీరం నిలబడదు. అంచేత ఏమని చెప్తున్నాడు? ఏదన్నేనా తిరోహతి. ఈ ఆహారాన్ని తీసుకుని నాశనం అయిపోయేటటువంటి, అరిగిపోయేటటువంటి ఆహారాన్ని తీసుకుని నువ్వు ఏమవుతున్నావు? అమరత్వాన్ని పొందుతున్నావు. అంటే నాశనం అయిపోతున్న దాంట్లోంచి మన లక్ష్యం ఎటువైపు వెళ్ళాలి? అమరత్వం వైపు వెళ్ళాలి. మన ప్రయత్నం ఎటువైపు ఉంది? నాశనం అయిపోయినట్టుగా వాడుతున్నాం మనం. మాకు అది కావాలి, ఇది కావాలి అనే రకరకాలైనటువంటి మన కోరికల లిస్ట్ ఉందే, అందులో అమరత్వం అనేది ఎక్కడైనా ఉందా? అమరత్వం అనేది, కానీ అదే దేవాలయాలలో మీరు నేర్చుకోవాల్సింది. అంచేత పురుష సూక్తం ఏం చెప్తుంది అంటే మీరు అన్నాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని. ఆ ఉపయోగించుకోవటానికి తైత్తిరీయ ఉపనిషత్తులో చిన్న చిన్న మాటలు ఇచ్చాడు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చాడు. ఆ మాటలు, ఆ ఫలితాలు మీరు ఆనందించుకోండి. అర్థం చేసుకుని ఆ మాటల యొక్క ఆనందం వెనకాతల చాలా ఆనందంతో రాస్తాడు. దాని పేరే ఆనందవల్లి, అందుకే ఆ శ్లోకాల యొక్క పేరు. కానీ ఎంత సింపుల్ గా ఉంటుందో చూడండి. మనం ఆ ఆనందాన్ని ఎలా మిస్ అవుతున్నామో చూడండి. అన్నం నింద్యాత్. వేదాలు ఇవి, వేదమంత్రం ఇది. ఉపనిషత్ అంటే వేదాంతము, అంటే వేదాల యొక్క అంతం. అక్కడ రాసినటువంటి మాటలు ఇది. ఉపనిషత్తులో ఏముంటుంది, మనకి ఏం పనికి వస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది ఏం రాశాడో ఒకసారి పుస్తకం తీసి చూస్తే అర్థమవుతుంది. అన్నం నింద్యాత్. అన్నాన్ని
నువ్వు నిందించకు. తద్వ్రతం, దాన్ని వ్రతంగా తీసుకో. చాలా సింపుల్ సెంటెన్స్ ఇది. ఏముంది ఇందులో? స్పిరిచువలిజం ఏముంది ఇందులో? ఆధ్యాత్మికత ఏముంది? పురుష సూక్తంలో ఇది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? చూడండి, మరి శంకరాచార్యుల వారు దీనికి కమెంటరీ రాశారు ఆ మాటకి. ప్రాణోవా అన్నం, అన్నమే ప్రాణంగా మారుతుంది, అందులో అనుమానం ఏం లేదు కదా. శరీరం అన్నాదం, అంతేత ఈ శరీరం దేని వల్ల ఉత్పత్తి అయింది? అన్నము వల్ల ఉత్పత్తి అయింది కనుక దాన్ని అన్నాదం అంటాం. ప్రాణే శరీరం ప్రతిష్ఠితం, ఈ ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలో ఏమైంది? ప్రాణము ప్రతిష్ఠితం అవుతుంది. శరీరే ప్రాణ ప్రతిష్ఠిత, ప్రాణాలు శరీరంలో ప్రతిష్ఠితమైనట్టే శరీరము ప్రాణంలో ప్రతిష్ఠితం అవుతుంది. తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం, కానీ ఇదంతా కూడా అన్నమే. అన్నమే నీ చర్మంగా మారింది, అన్నమే నీ నెత్తురుగా మారింది, అన్నమే నీ ఎముకలుగా మారాయి. అలాగా 7 రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి. ఈ 7 రకాలు ఏమిటి? అన్నమే. అన్నమే 7 రకాలుగా మారింది. స ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి, ఈ అన్నమే వేదాలను కూడా ప్రతిష్ఠింపజేస్తుంది. అంటే ఏమిటి? ఎంత సింపుల్ గా ఓ అద్భుతమైనటువంటి బయోకెమికల్ ఈక్వేషన్. నేను చాలా సార్లు నాకు అనిపిస్తుంది ఇదంతా ఆపేసి వీటి మీద నేను రీసెర్చ్ చేసి కూర్చుంటే అసలు అమృతత్వాన్ని పట్టేసుకోవచ్చేమో అని. కానీ ఇది చాలా ముఖ్యమైన గురువు వాయించేస్తున్నారు నన్ను కనుక నేను అటు వెళ్ళను. కానీ ఆ పురుష సూక్తంలో రాసినటువంటి ఆ ఒక్క శ్లోకము ఎదన్నేనా తిరోహితి అన్న దానికి ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చిందో తైత్తరీయ ఉపనిషత్తులో శంకరాచార్యుల వారు దీనికి భాష్యం రాస్తున్నారు. అన్నం నింద్యాత్, అన్నాన్ని నువ్వు నిందించకు. మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, మీరు పలకరించలేరు వాడిని, ఏమవుతుంది? కోపం రావచ్చు ఆవిడికి. వాడే నీకు ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టిన వాడవుతే, అసలు వాడి వల్లే నువ్వు జీవించి ఉంటే, మరి నువ్వు ఆహారం తీసుకుంటున్నప్పుడు నువ్వు ఏ ఆహారం తీసుకుంటున్నావో చూస్తున్నావా? అంటే నువ్వు ఆహారాన్ని నిందించావా లేదా? ఇంచేత ఏం చెప్తాను, ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు మౌనంగా తినండి. ఆహారం విలువ ఎందుకు పోతుంది? చాలాసార్లు చెప్పేది అందుకే. ఎన్ని నేను వేద మంత్రాలని చెప్పినా మీరు ఆ ఫౌండేషన్స్ ని కరెక్ట్ గా పట్టుకోకపోతే నేనేమీ చేయలేను. తర్వాత ఏమవుతుంది మాస్టర్, తర్వాత ఏమవుతుంది మాస్టర్, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ముందు అన్నం నింద్యా. స్నేహితుడు వచ్చాడు, నువ్వు వాడితో మాట్లాడకుండా టీవీ చూస్తూ కూర్చున్నావు అనుకో, చాలా టెన్షన్ ఉంది, క్రికెట్ మ్యాచ్ నిజమే కాదంటలే, వాడు వచ్చాడు, నువ్వు వాడిని పలకరించలేదు. నీ ప్రాణాలకు, నీ శరీరం యొక్క ఉనికికి కారణమైనటువంటి ఆహారాన్ని నువ్వు ఏ మానసిక స్థితిలో తింటున్నావు? మరి ఆహారం నీకేం ఉపయోగపడుతుంది? కానీ ఆహారాన్ని కరెక్ట్ మానసిక స్థితిలో నువ్వు తీసుకోగలిగితే, అంటే ఏ విధమైనటువంటి మానసిక స్థితిలో తీసుకోవాలి? ఇప్పుడు తద్వ్రతం, అన్నాన్ని నేను నిందించను, అంటే అన్నాన్ని నేను గౌరవిస్తాను. అన్నాన్ని గౌరవించడం అంటే అర్థం ఏంటి? వచ్చిన వ్యక్తి ఎవడో, వాడి స్టేటస్ ఏంటో దానికి తగినట్టు కదా నువ్వు సత్కరింపజేస్తావు. ఈ ప్రొఫెసర్ గారే వచ్చారు, ఆయన ఒకలా ప్రవర్తిస్తావు. వాళ్ళ అబ్బాయి వస్తే వాడికి గౌరవం ఇస్తావు, కానీ ప్రొఫెసర్ లా ట్రీట్ చెయ్యవు. అలాగే అన్నాన్ని మీరు రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు. ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే ఈ అన్నమే ప్రాణముగా మారుతుంది. ఎక్కడ మీరు ఉపయోగించుకుంటున్నారు? ప్రాణంగా మారుతుంది. అద్భుతమైనటువంటి యజ్ఞం అని ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ యజ్ఞం అది. యజ్ఞానికి మీరు ఎంత పవిత్రతతో, ఎంత జాగ్రత్తతో ఆ యజ్ఞం చేస్తారు. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఫలితాలు రావు, అంతకంటే ఏందే. ప్రమాదం ఏం జరిగిపోదు, మీకు రావాల్సినటువంటి ఫలితాలు రాదు. తద్వ్రతం అన్నం నింద్యా, నేను అపాన వాయువుకి కావలసినటువంటి ఆహారం తీసుకుంటున్నాను, నేను ప్రాణవాయువుకి కావలసినటువంటి ఆహారం తీసుకుంటున్నాను అని కదా ఆహారాన్ని 5 సార్లు ఆహుతులు వేసుకుని తింటాం మనం. ఎక్కడ చూస్తున్నాం అది? మరి ఆ మానసిక స్థితి రానంత వరకు వేదాలు ఎక్కడ? తస్మాత్ వేద ప్రతిష్టతి, ఈ మానసిక స్థితిలో వేదము ప్రతిష్టతి మళ్ళీ మళ్ళీ ఉంటుంది. అక్కడ
ఈ మానసిక స్థితి లేకపోతే నువ్వు చదువుకో వేదాలు, అంటే చదువుకోవటమే ఉంటుంది తప్ప మీ మనస్సులు మారవు. కానీ మనస్సులు మారాలంటే అన్నం మారాలి. అన్నం మారాలి అంటే అన్నం దేనికి ఆహుతిగా వేస్తున్నావో నీకు ఆహుతులు తెలియాలి. నువ్వు తీసుకుంటున్నటువంటి అన్నము ఏ ప్రాణశక్తిని నీలో పెంపొందిస్తుందో తెలియాలి. మరి అలా కనుక చదువుకోవాలి అని ఒక్క శ్లోకం చెప్పినప్పుడు ఇప్పుడున్నటువంటి ఆధునిక వైద్య విజ్ఞానం ఆ విధంగా తన శక్తిని ఉపకరిస్తే ఏమవుతుంది? ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది మనకి. ఒక్క వేద సూక్తం 2 లైన్లు, కానీ వింటానికి ఎలా ఉంది? అవగాహన లేకపోతే ఏముంది, ఏం చెప్పాడు? అన్నం ఇండియా. కానీ అక్కడతో ఆగలేదు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మహాన్ భవతి, వాడు చాలా గొప్పవాడైపోతాడు. ప్రజయ పశుభై బ్రహ్మ వర్చేసేన మహాన్ కీర్త్య, అనంతమైనటువంటి కీర్తి వాడికి లభిస్తుంది. ఎప్పుడు అన్నం ఇండియా. అప్పుడు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎంత మౌనంగా, ఎంత ఏకాంతంగా, ఎంత జాగ్రత్తగా తినాలి. ఎన్నిసార్లు చెప్పినా సామూహికంగా తిన్నాం, మౌనంగా తిన్నాం, జాగ్రత్తగా. పురుష సూక్తం మనం చదువుకుంటున్నప్పుడు యదన్నేనా తిరోహితి, ఆ అన్నమే నిన్ను అమరత్వం వైపు తీసుకెళ్తుంది కనుక జాగ్రత్త. రేపు టీ తాగుతున్నప్పుడు జాగ్రత్తగా తాగండి. ఆ టీలు అవి తాగుతున్నప్పుడు విశేషమైనటువంటి బంధాలు వేయాల్సి వస్తుంది. చెప్పాను కదా, చాలా చెప్పాలి. నేను ఎక్కడి నుంచి చెప్పేది అసలు మీకు దీనికే టైం సరిపోతుంది. దీనికి రావడానికి మాస్టర్ మేము చాలా కష్టపడిపోతున్నాం. మేము ఇక ప్రాక్టీస్ సెషన్స్ కి ఎక్కడ చెప్పేది, కానీ రండి దానికి. ఇంకేదంటే నేను అంతకంటే చేయగలిగేది ఏం లేదు. మీరు వచ్చే ఆ ప్రాక్టీస్ సెషన్ లో ఒక రోజులో ఏం నేర్పలేను నేను. ఒక రోజులో మీకు ఆ మహాన్ భవతి కీర్తిర్ భవతి అంటే రాదు. ఒక రోజులో వచ్చేస్తే బాగుంది, రాదు అది. కానీ వేదమే చెప్తుంది కదా, వేద మంత్రాలను నమ్మకపోతే ఇంకోవడం చేస్తాడు. అంచేత రేపు రాబోయేటటువంటి గాయత్రి నవరాత్రులు జరగబోతున్నాయి. ఖచ్చితంగా 14వ తారీఖున జరగబోతున్నాయి. దాంట్లో ఇందులో ఉన్నటువంటివి చాలా వాటిని నేను ప్రవేశపెట్టబోతున్నాను. ఐ విల్ ట్రై. నేను ప్రవేశపెట్టాలి అంటే మీరు ఒప్పుకోవాలి కదా, కానీ మీరు ఒప్పుకుంటారని నా నమ్మకం. అంచేత పొద్దున్న 2:30, 3 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు కూడా ఆ సాధనా శిబిరం జరుగుతూనే ఉంటుంది. అంటే మీకు మళ్ళా రెస్ట్ అది లేకుండా ఏం అంత మూర్ఖంగా ఏం చేయం. ఇది అంటే మీకు రెస్ట్ లేకుండా ఒక రోజు కూర్చోబెడిస్తే 2వ రోజు మీతో పాటు నేను పడతా. అది కాదుగా మనం నేర్చుకోవాలి. ఆ 9 రోజుల్లో చాలా నేర్చుకోవాలి. అంచేత దాని లోపల పురుష సూక్తం పూర్తి అయిపోయేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. పురుష సూక్తంలో ఇలాంటివి మధ్య మధ్యన తగులుతూ ఉంటాయి ఈ మంత్రాలు. ఈ మంత్రాలని కావాలని నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, రేపు నవరాత్రిలో దీన్ని ఉపయోగించుకుంటాం. ఏంటి మనం ఇప్పుడు ఉపయోగించుకునేది? అన్నం నింద్యాత్, ఆనందవల్లిలో 6వ శ్లోకం, అది 7వ శ్లోకం. అది తద్వ్రతం. అంచేత ఆ వ్రతాన్ని మీరు ఇప్పటి నుంచి పాటించండి. రేపు నేను వచ్చాక క్లాస్ లో చెప్పాక పాటించడం కుదరదు. మీరు ఇప్పటి నుంచి ఆ మూడు తెచ్చుకోండి. టీ తాగండి, కాఫీ తాగండి, మీరు ఏమైనా తాగండి, సిగరెట్ తాగండి, నాకు అభ్యంతరం లేదు. పూర్తిగా తాగండి. అది నా ప్రాణశక్తిని పెంపొందింపజేస్తుంది. నా ప్రాణశక్తికి అది అద్భుతమైనటువంటి శక్తి ఇస్తుంది. అది మంచి అలవాట, చెడు అలవాట, దాని గురించి మీరు ప్రస్తుతం పట్టించుకోకండి. అన్నము అన్నమే, అది ఏదైనా కావచ్చు. అది కానీ దాన్ని గౌరవించడం నేర్చుకోండి, గౌరవంగా తింటాం నేర్చుకోండి. మన శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు, వాటి పేర్లు అర్థం చేసుకోండి. అవి ఎక్కడ మన శరీరంలో ఉన్నాయో నిరంతరము ఆహారం తీసుకుంటున్నప్పుడు మీరు గమనించుకోండి. ఇది మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే 14వ తారీఖున నేను క్లాస్ మొదలెట్టినప్పుడు మీకు ఈజీగా అవుతుంది. అయితే నేను మళ్ళీ అక్కడ మీకు చెప్పుకుంటూ కూర్చోవాలి. ఏందామని చెప్తాను, నేనేం చెప్పనని అంటలే, నా జీవితమే దానికి ధారపోసానని చెప్పా కదా. కానీ ఏం లాభం, మీకు మీరు నష్టపోయేది. మీరు మొదట ఇదంతా రెడీ చేసేసుకుని ఉంటే, ఏది కర్మేంద్రియము, ఏది జ్ఞానేంద్రియము, ఏది ఎక్కడ ఎలా పనిచేస్తుందో ఇదంతా మీరు రెడీగా ఉంటే క్లాస్లో నేను చాలా ఈజీగా చెప్పేస్తాను. అని చేతికి నోట్ చేసుకోండి. మీరు ఏమేంటి మీకు తెలియాలి? కర్మేంద్రియాలు ఏమిటి, జ్ఞానేంద్రియాలు ఏంటి, పంచ ప్రాణాలు ఏంటి, పంచ ఉప ప్రాణాలు ఏంటి, ఇవంతా మీ జీవితానికి పనికొచ్చేవే. మరి ఇవంతా తెలిస్తే కీర్తి రాక చస్తుందా? అది ఎక్కడ పోతుంది? చచ్చినట్టు మనం వెనకాతలు పడాలి. అది ఈ జ్ఞానం ఉన్నవాడు వెనకాతల. కానీ ఇది ఎంతవరకు వచ్చాం? అన్నందనింద్యాత్. తర్వాత అన్నమ్మ పరిచక్షీత, ఉపవాసాలు చేయకండి, అన్నాన్ని త్యాగము చేయకండి.
అన్నంన పరిచక్షీత. అష్టమ అనువాకం 3వ వల్లిలో తైత్తిరీయ ఉపనిషత్తు. ఇందాకంటే 7. తద్వ్రతం, అన్నాన్ని త్యాగం చేయకండి. అదో తప్పు చేస్తాం మనం మళ్ళా. చాలా సార్లు బెనారస్ లో, నేను మడవాడి అని కాశీకి దూరంలో ఉంది, కాస్త ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు పల్లెటూరులో ఉండేవాడిని. నాకు చేసిన సాధనకి దానికి వీలుగా ఉంటుందని. నాకు ఆ అదృష్టవశాత్తు నాకు మంచి స్నేహితుడు కూడా దొరికాడు. మొత్తం ఆ ఇల్లు మొత్తం ఇచ్చేసాడు నా సాధనకి. అతను అండర్ గ్రౌండ్ కూడా ఉండేది అక్కడ. సరే, ఒకరోజు నేను కాలేజీకి యూనివర్సిటీకి బయలుదేరాను. మా స్నేహితుడు భార్య భోజనం చేసి వాళ్ళు రామకృష్ణ అంది. నేను తిన్ను అన్నా. ఇంకా వాళ్ళ అమ్మ తిరిగింది ఎదురు. ఎవరైనా ఎప్పుడైనా భోజనం చేసి వెళ్ళమంటే చేసి వెళ్ళాలి తప్ప మానకు. అన్నమ్మ పరిచక్షిత, త్యాగము చెయ్యవద్దు. ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోండి. అది ఇప్పటికీ నాకు గుర్తు. ఆ తీవ్రత ఉండే ఆవిడ వాడిన వాక్కులో తీవ్రత, ఆ ఆప్యాయత కూడా. నీకు తెలియదు, నువ్వు వెళ్తున్నావు, నీకు తర్వాత ఆహారం దొరకపోవచ్చు, కానీ ఎంత ఈజీగా న్యూస్ పేపర్ చదువుతున్నాం కనుక భోజనాన్ని పిలిస్తే వెళ్ళం. అన్నాన్ని ఉపయోగపరిచినట్టే. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండండి. భారతీయ ఆధ్యాత్మికత చాలా విచిత్రమైనటువంటి మానసిక స్థితిలోకి తీసుకెళ్తుంది మనని. ఆ మానసిక స్థితిలోకి మనం చాలా సులభంగా వెళ్ళగలం. ఇంకోటి వెళ్ళలేరు. ఆ భావం మనకి అంత ఈజీగా పోటీతో వస్తుంది, అది రాదు వాళ్ళకి. కానీ తెలుసుకునే లాభం, లేట్ చేయకండి. ఆహారానికి ఏదైనా ఒక టైం పెడితే, ఆహారానికి ఎవరైనా పిలిస్తే డోంట్ డిలే. కాసేపు ఆగు అనొద్దు. ఆకలి లేదు, ఆకలి వేసినంతే తిను. బయట అవుతే, ఇంట్లో అవుతే డైరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడిప్పుడే పెట్టొద్దు, నాకు ఆకలిగా లేదు, ఆకలి వేసినప్పుడు నేనే అడుగుతాను అని. కానీ 10 సార్లు అన్నాన్ని తినండి రండి అని చెప్పించుకున్నారనుకోండి, చాలా ప్రమాదాల్లో పడతారు. నా అనుభవం ఏంటంటే, అలా అన్నాన్ని త్యాగం చేసిన వాళ్ళకి అన్నం తినేటటువంటి అర్హత కోల్పోతున్నారు వాళ్ళు. నా అనుభవం అది. చాలా సార్లు చూశాను. వాళ్ళ వెనకాతల బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ జీవితంలోనే ఎక్కడో అక్కడ వాళ్ళు అన్నాన్ని త్యాగం చేసి ఉంటారు. అంటే అమర్యాద చేశాను. త్యాగం చేయటం అంటే మరి ఏకాదశి ఉపవాసం చేయొచ్చా? చేయొచ్చు. అక్కడ త్యాగం ఏముంది? నువ్వు ముందే అనుకుంటున్నావుగా తిన్నని. భోజనానికి పిలిస్తే, అంచేత భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళనంటాం, రానంటాం, ఇదంతా కూడా మన భారతీయ సాంప్రదాయంలో చాలా స్పెసిఫిక్ గా పెట్టారు. ఇంచేత నేను రాను అంటే ఏంటి అన్నా అనమాట, నువ్వు అనాదరణ చేసినట్టేగా. అంచేత మరి ఏం చేయాలి? ఇప్పుడున్న దేశకాల పరిస్థితులు బట్టి మీరు బిహేవ్ చేయండి. గబుక్కుని మీరు మారిపోలేరు ఒక రోజులో. కానీ మన ఇంట్లో మారవచ్చుగా. మన ఇంట్లో అన్నానికి ఆదరణ ఇవ్వచ్చు కదా. ఒక్క మెతుకు కింద పడినా కూడా విలువెల్లాడిపోవాలి. ఒక మెతుకు ఏం కర్మ, చాలా మెతుకులు పడిపోతూ ఉంటాయి. మనం విలువెల్లాడం. అన్నంన పరిచక్షిత తద్వ్రతం. ఆప్రోవా అన్నం. ఇంచేతంటే ఆ అన్నమే నెత్తురుగా మారుతోంది. ఆహారం లేకపోతే నెత్తురుగా మారదు కదా. జ్యోతిరన్నాదం. ఆ నెత్తురే లేకపోతే కంటికి వెలుగు లేదు. బ్లడ్లెస్నెస్ వస్తే చూపు కూడా పోతుంది. అప్సు జ్యోతి ప్రతిష్ఠితం. నీళ్లు జ్యోతిలో అంటే కంటి వెలుగు నెత్తురులో ప్రతిష్ఠితమై ఉన్నది. జ్యోతిశాప ప్రతిష్ఠితం. అలాగే నీళ్లలో జ్యోతి ఉంది, జ్యోతిలో నీళ్లు ఉన్నాయి. తదేతమన్యే ప్రతిష్ఠితం. ఈ విధంగా అన్నంలో నీళ్లు ఉన్నాయి, జ్యోతి ఉంది. అంటే మూలాధార చక్రము ఉంది, స్వాధిష్టాన చక్రము ఉంది, మణిపూరక చక్రము ఉంది. ఇది ఎవరికి తెలుస్తుందో సహ మహాన్ భవతి. ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేన మహాన్ కీర్తిర్. అన్నాన్ని ఈ విధంగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళకి అనంతమైనటువంటి కీర్తి లభిస్తుందని చెప్పే వాక్కు ఎవరిదో గుర్తుంచుకోండి. వేదం చెప్తోంది. అది వేదవాక్యకి తిరుగులేదు. అంచేత ఈ విధమైనటువంటి మానసిక స్థితి కనుక మనం తీసుకుంటే, ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నాం మనం? పురుష సూక్తంలో 2వ దాంట్లో ఆసనం. మన మానసిక స్థితి ఎలా ఉండాలో దాని గురించి చెప్తున్నాం. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వచేశాన
యదన్నేనా తిరోహితి, ఆ అన్నమే కదా నిన్నుకు అమృతత్వం వైపు తీసుకెళ్తోంది అనేటటువంటి ఆ ఉదాత్తమైనటువంటి భావన వేదంలో ఎలా చూపిస్తున్నాడు. దాని తర్వాత అక్కడితో ఆగిపోలేదు, 9వ మంత్రంలోకి వెళ్ళాడు. అన్నం బహుకురువీత, అన్నాన్ని మల్టిప్లై చేయి, అన్నాన్ని అలా వదిలేసేయకు, అన్నాన్ని మల్టిప్లై చేసేటటువంటి విద్య ప్రతి గురువు దగ్గర ఉంది. సత్యసాయి కానీ సిద్ధి సాయి కానీ వాళ్ళు కానీ ఎంతమందికి వచ్చినా అన్నాన్ని ఏం చేయగలిగారు? బహుకురువీత చెయ్యవచ్చు. అన్నానికి ఆదరణ కనుక మీరు ఇస్తే మొదటి 2 మీరు చేయగలిగితే 3వది ఆటోమేటిక్ గా ఫాలో అవుతుంది. అన్నం నింద్యాత్, అన్నాన్ని నిందించకండి. అన్నంన పరిచక్షిత, అన్నాన్ని త్యాగం చేయకండి. ఇవి 2 ఎప్పుడైతే మీరు చేస్తారో అన్నం బహుకురువీత. ప్రతి ఆధ్యాత్మిక గురువు యొక్క జీవితం ఈ లక్షణాలు మనం చూస్తాం కదా. క్రైస్ట్ కానివ్వండి, మొహమ్మద్ కానివ్వండి, ఈకే గారు కానివ్వండి, సత్యసాయిబాబా కానివ్వండి, సిద్ధి సాయిబాబా కానివ్వండి, ఎవరైతే కానివ్వండి, వాళ్ళందరూ కూడా అన్నాన్ని మల్టిప్లై చేస్తూ ఉంటారు. ఇది వ్రతం. ఈ 3 వ్రతాలు మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ మానసిక స్థితి నుంచి పాద్యంలోకి వెళ్దాం. ఏతావాన్ అస్య మహిమ, ఎవరి మహిమ గురించి మాట్లాడుకుంటున్నాం? ఏతావాన్, ఇలాంటిది కదా. అస్య మహిమ, ఎవరి మహిమ గురించి ఇదంతా చెప్పుకుంటున్నాం? పురుషుడి యొక్క మహిమ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏతావాన్ అస్య మహిమ అతో జ్యాయా గుణశ్చ పురుష. పురుషుడు ఇంతేనా? మీ శరీరంలోనే ఉన్నాడా? ఈ పృథ్వీ మండలంలోనే ఉన్నాడా? ఈ సౌర మండలంలోనే ఉన్నాడా? జ్యాయా గుణశ్చ పురుష, వీటన్నిటినీ కూడా అతిక్రమించి ఉన్నాడు. నిన్ను, ఈ పృథ్వీని, ఈ గ్రహాలను, ఈ సౌర కుటుంబాన్ని, ఇంకా నీ ఇష్టం దేన్నో చూడు. జాయాగుంశ పురుష, ఆ పురుషుడు ఇదంతటినీ కూడా దాటి ఉన్నాడు. పాదోస్య విశ్వాభూతాని, కానీ నువ్వేదో ఇంత గొప్పవాళ్ళు అనుకుంటున్నావేమో, అదేమీ గొప్పతనం లేదు. అది అతనిలోని 4వ వంతు మాత్రమే. పాదోస్య విశ్వాభూతాని, ఈ విశ్వం అంతా కూడా ఆ పురుషుడు యొక్క 4వ వంతు మాత్రమే, ఒక పాదము మాత్రమే. త్రిపాదస్యామృతం దివి, మిగతా 3 పాదాలు ఉన్నాయి, 3/4, అవి అంతరిక్షంలో ఉన్నాయి. ఆ విద్యను దేవాలయంలో నేర్చుకుంటాం. అది దేవాలయంలో నేర్చుకున్నాం చేత మీ భౌతిక జగత్తులో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అవి ఎలా ఉన్నాయో వాటి గురించి దేవాలయంలో నేర్పబడదు. కానీ ఆ కీర్తి అదే వస్తుందన్నాడుగా. 3/4 మార్కులు వచ్చేస్తే 75% వచ్చినట్టేగా. మిగతా 1/4 మీరు అటెంప్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. కానీ మన గందరగోళం ఎలా ఉంది? భౌతిక జగత్తులో 1/4 అటెంప్ట్ చేస్తామంటాం, మిగతా 3/4 ఉన్నట్టే తెలీదు. అంతేతే మీరు 100 మార్క్స్ ఎంతగా అటెంప్ట్ చేస్తున్నారు? 25కి. ఆ 25లో మీరు ఎంత కవర్ చేయగలరు? ఫెయిల్ అయిపోతున్నాం. అంచేత దేవాలయాలలో ఉన్నటువంటి విద్య చాలా ముఖ్యం. త్రిపాదస్యామృతం దేవి 75% మీరు అటెంప్ట్ చేసి 25% వదిలేశారనుకోండి, భౌతిక జగత్తులో సూపర్ ఫెయిల్యూర్, అసలు మీరు ఏమీ పట్టించుకోలేదు. కానీ దేవాలయాలలో ఉన్నటువంటి ఈ విద్యను, త్రిపాదాలను, అంటే ఆ 3/4 మీరు పట్టుకోవడానికి ట్రై చేశారు, ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుంది. 60% వస్తుంది కదా 75 మార్కులు అటెంప్ట్ చేస్తే. మ్యాథమెటిక్స్ అయితే 75 మార్క్స్ వచ్చేస్తాము. తర్వాత ఇది పాద్యం. తర్వాత చూడండి, త్రిపాదూర్ధ ఉదయ పురుష, ఇది మీకు వర్తింపజేసుకోవాలి. అందుకే దీన్ని ఏమంటాం? అర్ఘ్యం. మనం ఆచమనం చేస్తాం, మనం తాగుతాం. ఇది త్రిపాద్ ఊర్ధ్వ ఉదయ పురుష, ఆ 3 పాదాలలోంచి పురుషుడు ఉదయిస్తాడు. ఇందులోంచి నాశనం రహితం లేనటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ 3/4 వంతులు మిగిలిపోయాయని చెప్పానే, అమృతత్వంలో మిగిలిపోయాయని చెప్పానే, అందులోంచి ఈ సృష్టి మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది? ఆ సృష్టి లీనమైపోతూ ఉంటుంది. అంచేత సృష్టి యొక్క ఉదయించటం, లీనమైపోవటం ఆ విరాట్ పురుషుడు యొక్క ఎంత భాగం? 1/4. త్రిపాదూర్ధ ఉదయ పురుష పాదోస్య భవాత్ పునః. ఈ ప్రపంచము లయం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ సృష్టి క్రమంలో మళ్ళీ బయటకు వస్తుంది. పునః అంటే రిపీట్స్ అగైన్. కానీ ఎంత రిపీట్ అవుతుంది? మొత్తం రిపీట్ కాదు, 1/4 రిపీట్ అవుతుంది. తతో విశ్వం యక్రామత్, అదే ఈ సంపూర్ణ విశ్వాన్ని వ్యాపించి ఉంది. అంటే వాడి యొక్క గొప్పతనం ఎంతో ఊహించుకోండి.
మనం ఈ భౌతిక జగత్తులోని అటు హైడ్రోజన్ లోకి వెళ్ళిపోయి హైడ్రోజన్ పరమాణువులోకి వెళ్ళిపోతే అందులో 128 ఇంకా సూక్ష్మ కణాలు ఉన్నాయని సైన్స్ చెప్తుంది కేంద్రకంలో. ఇలా బయటకు వెళ్ళిపోతే గెలాక్సీస్ లో భగవంతుడు తెలియాలి ఎంత దూరం మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా తతో విశ్వం వ్యక్రామత్, ఇదంతా కూడా 1/4 లోనే ఉంది. ఆ 1/4 పూర్తయిందా? ఇంకా పూర్తవలేదంటోంది సైన్స్. ముఖ్యంగా బ్రహ్మజ్ఞానం ఏం చెప్తోంది అంటే సగమే విప్పారింది. రేపు ఆ సోలార్ సిస్టమ్ మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ వస్తాయి, మీకు తలుపులు వేస్తే 49 గంటలు వస్తాయి అక్కడ. ఆ 49 గంటలు ఆ పురుషుడి యొక్క వివరణలో ఇప్పటికి 28 గంటలు మాత్రమే పూర్తయ్యాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ పూర్తవ్వాలి. 24 పూర్తయినప్పుడు గాయత్రి మంత్రం ఉద్భవించింది. ఇంచేత గాయత్రి మంత్రం అప్పటికి సర్వవ్యాపకత్వం. తర్వాత మారుతూ ఉంటుంది. తతో విశ్వం విక్రామత్, దాటిపోతుంది. కానీ ఇదంతా దాటిపోయినా ఏం జరుగుతుందో శాసన అశనే అభి. అద్భుతమైనటువంటి ఫార్ములా. ఇందాక భోజనానికి గురించి ఇచ్చినటువంటి ఫార్ములా లాగే విస్తరిస్తున్నాడు. ఎలా విస్తరిస్తున్నాడు? ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్. మోడర్న్ సైన్స్ కూడా అదే చెప్తోంది. ఖనిజాలు ఉన్నాయి. ఖజనాలు అంటే మనం కరెక్ట్ గా వాడినాం, వేదాల్లో వాడినటువంటి మాటే వాడతాం. శాసన అశన అభి. శాసనములు అంటే ఆహారాన్ని తీసుకుని జీవించేవి, అశనములు అంటే ఆహారం అక్కర్లేనివి. ఈ 2 పదాలు అర్థమయ్యాయి కదా. చెట్లు, జంతువులు, మనుష్యులు, వీటికి ఆహారం కావాలి. ఇనుము, రాగి, వీటికి ఆహారం అక్కర్లే. అంచేత శాసనాలన్నీ కూడా, శాసనాలంటే ఏంటి? చెట్లు కూడా ప్రాణం ఉందని చెప్తున్నాం కదా, ఆహారం తీసుకునేటటువంటి లక్షణం. జంతువులకు కూడా ఆహారం కావాలి, మనుషులకు కూడా ఆహారం కావాలి. వీటిని ఏమంటాం మనం? శాసన అంటే ఆహారం కావాల్సినటువంటివి. ఈ ఆహారం కావాల్సినవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అశన, ఇన్ఆర్గానిక్ మెటీరియల్ నుంచి వస్తున్నాయని చెప్తే ఇప్పుడు బయోకెమిస్ట్రీ దాన్ని ఒప్పుకుంటుంది. ఇప్పటికీ దానికి గ్రిప్ రాలే బయోకెమిస్ట్రీకి. కానీ బయోకెమిస్ట్రీ వాళ్ళు ఇప్పుడిప్పుడు ఒప్పుకుంటున్నారు. ఏమీ లేదు అక్కడ. ఆ ఉన్నటువంటి ఆ ఇనార్గానిక్ ఐటమ్సే ఒక విశేషమైనటువంటి కూర్పుతో వచ్చినప్పుడు లైఫ్ వస్తుంది. కానీ ఈ మంత్రం డైరెక్ట్ అక్కడే చెప్తుంది. దానికోసం మనం అక్కడికే వెళ్ళక్కర్లే. ఇంకా దాని తర్వాత ఏం చెప్తుంది? శాసన అశనాభి అంటే ఏంటనమాట? ఖనిజ జగత్తుని తిని జీవం ఏర్పడుతుంది. అంటే పుట్టుక దేని వల్ల ఏర్పడుతోంది? ఖనిజ జగత్తులోంచి ఏర్పడుతుంది కదా. మన శరీరాలు అవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? ఖనిజ జగత్తు నుంచే కదా ఏర్పడ్డాయి. ఖనిజ జగత్తులో ఏర్పడినటువంటి ఈ శరీరాలు మృత్యువుకి లోనయ్యాయంటే ఏం జరిగింది? ఆహారాన్ని తీసుకునేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోయాయి. మృత్యు వచ్చింది, అన్నం, ఓ చెట్టు ఎండిపోయింది, ఓ జంతువు చచ్చిపోయింది, ఓ మనిషి శరీరం విడిచేశాడు అంటే అర్థం ఏంటి? వాడు ఆహారం తీసుకునేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోయాడు. శాసన అశన అభి. అంతటా తతో విశ్వం వ్యక్రామత్. ఈ మొత్తం సృష్టిని వ్యాపించున్నటువంటి ఆ పురుషుడి యొక్క లీలలు ఎలా బయటకు వస్తున్నాయి? శాసన అశన. ఆహారాన్ని తినేటటువంటివి, ఆహారాన్ని తిననటువంటివి. ఈ విధమైనటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని ఒక్కొక్క లైన్ లో ఎంత అద్భుతంగా పురుష సూక్తంలో చెప్పబడిందో, ఇంకా మనం రాబోయేటటువంటి మంత్ర పుష్పంలో ఇంకా అద్భుతంగా చెప్తుంది. అసలు అది మొత్తం పరిణామ క్రమాన్ని చెప్పేసి నువ్వు ఎక్కడున్నావో చెప్తుంది, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావో చెప్తున్నా. అసలు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అక్కడ. కానీ వీటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతటా మళ్ళా 4 శ్లోకాల్ని చూసుకుందాం మనం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అద్య తిష్టదశాంగులం. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుంశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి
త్రిపాదూర్ధ్వోదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వన్యక్రామత్ శాసనాశనాభి. ఈ విధమైనటువంటి పురుషుడు ఎవడైతే విరాట్ రూపాన్ని చూపిస్తున్నాడో తస్య వాచకః ప్రణవః, అతని యొక్క వాచకము ప్రణవము. ఈ వాచకము అనేటటువంటి దాన్ని మంత్ర విద్యలో ఎక్కడ వాడతారో అర్థం చేసుకోండి. మామూలుగా మనం ఏదో పేరు పెట్టుకుందాం, మన ఇష్టం వచ్చినటువంటి పేరు పెట్టుకుందాం, కానీ ఆ పేరుకి మనకి పెద్ద సంబంధం ఉండదు. కానీ జ్యోతిష్ శాస్త్రం రీత్యా కనుక మనం పేరు పెట్టుకుంటే అప్పుడు ఆ గ్రహాలు, ఆ గ్రహస్థితులు దానికి సంబంధించినటువంటి పేర్లు వస్తాయి. ఈ విరాట్ పురుషుల గురించి ఇప్పుడు మనం కొన్ని లక్షణాలు చదువుకున్నామే. ఈ లక్షణాలే కాక వేదాలలో ఉన్నటువంటి మిగతా లక్షణాలన్నింటినీ కలుపుని దానికి తగినటువంటి పేరు దానికి ఏం పెట్టారు అంటే ఓం అని. మరి ఓం అనేటటువంటి ఒక అక్షరము అంత పని చేస్తుందా? చేస్తుంది. మీరు చేసి చూడండి. అంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి ఋషులందరికీ అనుభవంలోకి వచ్చినటువంటిదే. అందుకే వేదిక మంత్రాలు ఏవి కూడా ఓంకారం లేకుండా ఉండవు. ముందు ఓం అన్నాక మిగతా మంత్రాలన్నీ వస్తాయి. ఇంకేంటంటే ఓంకారం అన్నది ఆ సర్వం ఆవృత్య తిష్టతి, అన్ని శబ్దాలను కూడా ఆవరించి ఉంటుంది. కనుక ఇప్పుడు మనం ప్రతిసారి క్లాస్ అయినప్పుడు 21 సార్లు ఈ పురుషుడికి సమర్పణ చేసుకుంటాం. పొద్దున్న క్లాసులో మనం పతంజలి యోగ సూత్రాల్లో ఈశ్వరుడు అంటే ఎవడో చదువుకున్నాం కదా, ఆ ఈశ్వరుడికి మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడికి సమర్పణ ఓంకారంతో. అంచేత ఆ మానసిక స్థితి తెచ్చుకోండి మీరు. సమర్పణ. పురుషుడు, మన శరీరాలు, ఈ విరాట్ విశ్వము అంతా ఎంత పెద్ద శక్తి నడుపుతోందో దాంట్లో మనం కూడా ఒక భాగమే. శ్వాస ద్వారా లోపలికి వెళ్తోంది, అది బయటికి వస్తుంది. 21 సార్లు చేసుకున్నాం.